ఈ ఉగాది పచ్చడి నేను చేయకుండా ఎవ్రీ ఇయర్ మా పిల్లలతోటి చేపిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలవాలి కదా, అందుకే పిల్లలతోటి చేపిస్తున్నా. అన్ని ఇట్లా రెడీ పెట్టి ఉంచిన, ఇప్పటిదాకా చేయకుండా ఉండడానికి కారణం ఇదే. ఎందుకంటే వీళ్ళకి అన్ని తెలవాలి అని చేపిస్తున్నా. ఇప్పుడు వీళ్ళతోటి చేపిద్దాం. అందరికంటే ముందుగా ఇప్పుడు చెప్పండి. పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు ఉగాది పచ్చడి చేద్దామా? ఉగాది పచ్చళ్ళు ఏమేమి చేస్తారో తెలుసా మీకు? మామిడికాయలు, కారపొడి, చింతపండు రసం, ఇంకా వేప పువ్వులు, బెల్లం, ఉప్పు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసి కలపాలి మీరే. ఓకేనా? మీతోటే చేపిస్తున్నా. లాస్ట్ ఇయర్ చేసిరు కదా, అట్లనే చేయాలి. ఫస్ట్ ఏమేస్తారు? చింతపండు రసం. ఇద్దరు కలిసి వేయండి, కొట్టుకోకండి. ఓకేనా? అమ్మ వాటర్ కూడా వేయాలి కదా. తర్వాత ఇదిగో కారం. కారం కారం మొత్తమే. ఇప్పుడు కొంచెం ఉప్పు, బాగా అవుతుంది కావచ్చు కొంచెం ఉప్పు. ఇప్పుడు అన్న వేస్తాడు ఉప్పు. ఇప్పుడు బెల్లం వేయినా. నెక్స్ట్ మామిడికాయ, బెల్లం. బెల్లం. వెరీ గుడ్. ఇప్పుడు ఏమేస్తారు? వేప పువ్వు. వేప పువ్వులు. మిక్సింగ్. వాటర్ పోయాలి. మొత్తం పోయకు, కొన్ని పోయి అవసరం అందం పోసుకోవాలి. మొత్తం పట్టినేగా. ఇప్పుడు నువ్వు పోసినావా? చెల్లె కలపనిలే, చెల్లె చిన్నది కదా నాన్న. ఎప్పుడు చేసినా కాంప్రమైజ్ అంతే మరి. విత్ గుడ్ గర్ల్. కొంచెం స్పీడ్ కలుపు. స్పీడ్ కలపద్దు, ఓకే, మెల్లగా. ఇంకా ఇప్పుడు ఇందులో పోసుకుందాం. పోసి అక్కడ దేవుని దగ్గర పెట్టాలి. ఓకేనా? ఫస్ట్ ఉగాది పచ్చడి జరుగు, ఇక్కడ పెట్టు. ఇందులో పోస్తా నేను, నీకు పోయరాదు కదా. కలిసిందా మొత్తం అంతా? మెల్ట్ అయిందా? ఈ దాంట్లో పోసి దేవుడి కాడ పెట్టి మళ్ళా తీసుకొని మనమే తాగాలా? ఫస్ట్ దేవునికి నైవేద్యంగా పెట్టాలి ఏదైనా కానీ. ఇక్కడ పెట్టున్నా, పోస్తా నేను. పిల్లలకి అన్నీ తెలియాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇలానే చేపిస్తున్నాను. ఇంతకీ మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాదిని? తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.